హెల్త్ బెనిఫిట్స్ విత్ క్లౌస్. 2 లవంగాలు 7 రోజుల్లో మీ ఆరోగ్యాన్ని మార్చేస్తాయి. వారం రోజుల్లో 7 లాభాలు కేవలం 2 లవంగాలు. లవంగాలు అప్పు అడిగితే ఇవ్వకండి. మీ ఆరోగ్యాన్ని వేరే వాళ్ళకి పంచకండి. మీ పక్కింటి వాళ్ళు వచ్చి ఏ సాల్టో లేదా షుగరో అడిగితే ఇవ్వండి, పర్లేదు. కానీ ఎవరైనా వచ్చి లవంగాలు అడిగితే మాత్రం అస్సలు ఇవ్వకండి. వీటిని ఇస్తే మీ ఆరోగ్యాన్ని చేసినట్టే. దీని వెనక మ్యాజిక్ కాదు, సైన్స్ ఉంది. అవును, కేవలం 7 రోజుల్లోనే మీ ఆరోగ్యాన్ని మార్చగల శక్తి లవంగాల్లో ఉంటుంది. మీరు లవంగాలను సరిగ్గా తినడం ప్రారంభిస్తే మీ శరీరంలో కొన్ని గంటల్లోనే హీలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇది ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది మరియు కేవలం 7 రోజుల్లో మీ శరీరం మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే మార్పులకు లోనవుతుంది. కానీ ఈ 7 రోజుల ప్రభావాలను తెలుసుకునే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. వీటిని తప్పుగా అంటే కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే వాటి ప్రయోజనాలు మీకు అందకపోగా కొన్నిసార్లు అవి మీకు హానికరంగా కూడా కలగచ్చు. కాబట్టి మీరు వీటిని తెలుసుకునే ముందు పూర్తిగా తెలుసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరిలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలా పాటించాలి అనేది చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మీ హెల్త్ ని కేవలం 7 రోజుల్లో మార్చేసే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఇందాక చెప్పినట్టు లవంగాలు చాలా పవర్ఫుల్. కేవలం రోజు 2 లవంగాలు తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మారిపోతుంది. ఎందుకు? అసలు లవంగాల్లో ఏముంటుంది అంత పవర్ఫుల్ గా పనిచేయడానికి? ఇదే కదా మీ డౌట్. లవంగాలు శక్తివంతమైనవి ఎందుకంటే వాటిలో 3 శక్తివంతమైన బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. అవే యూజినాల్, క్యాంఫెరాల్, బీటా క్యారియోఫిలిన్. ఇవి పూర్తి ఆరోగ్యాన్ని కలిగించేలా పనిచేస్తాయి. ఎలాగంటే ఇందులో ఉండే యూజినాల్ బలమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. అలాగే శరీరంలో ఉన్న సెల్స్ ని డ్యామేజ్ అవ్వకుండా రక్షిస్తుంది. క్యాంఫెరాల్ శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే బీటా క్యారియోఫిలిన్ గట్ హెల్త్ ని మెరుగుపరిచి మరియు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. ఈ సమ్మేళనాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, పంటి నొప్పిని తగ్గించడంలో, ఇన్ఫెక్షన్లో పోరాడడంలో మరియు జీవక్రియ ఆరోగ్యాన్ని పెంచడంలో లవంగాలను అత్యంత ప్రభావవంతంగా చేస్తాయి. ఈ గొప్ప ఫైటోకెమికల్స్ ప్రొఫైల్ కారణంగా తక్కువ మొత్తంలో లవంగం కూడా గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. లవంగాలు ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు 7 రోజుల్లో 2 లవంగాలు మీ ఆరోగ్యాన్ని ఏ విధంగా మార్చగలవో తెలుసుకుందాం. ఒకవేళ ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. డే 1 యాంటీ ఆక్సిడెంట్ ప్రయోజనాలు. మొదటి రోజు 2 లవంగాలు తిన్న కొన్ని గంటల్లోనే మీ శరీరం అపారమైన ప్రయోజనాలను ఫీల్ అవ్వడం ప్రారంభిస్తుంది. ఇందాక చెప్పినట్టు లవంగాల్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. అలాగే చర్మానికి జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి. యూజనాల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుందని మీకు తెలుసా? ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ధమనులు మూసుకుపోవడానికి మరియు గుండె జబ్బులకు ప్రధానమైన కారణం. లవంగాలు యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్టివ్ షీల్డ్ మొదటి రోజు నుంచే మీ మెదడుని రక్షించడం ప్రారంభిస్తుంది. అంటే న్యూరాన్లు బలంగా మారుతాయి మరియు జ్ఞాపక శక్తి కోల్పోవడం, చిత్త వైకల్యం మరియు ఆల్జీమర్స్ వంటి వ్యాధులు తగ్గుతాయి. డే 2 ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. 2వ రోజు నుంచి మీ ఇమ్యూనిటీ పవర్ బలంగా మారుతుంది. సింపుల్ గా చెప్పాలంటే వ్యాధులతో పోరాడే మీ సామర్థ్యం పెరుగుతుంది. రీసెర్చ్ స్టడీస్ ప్రకారం లవంగాలు బ్యాక్టీరియా, ఫంగస్ మరియు వైరస్ తో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. తెల్ల రక్త కణాలు మరింత చురుగ్గా మారుతాయి మరియు బ్యాక్టీరియాని గుర్తించి వెంటనే నాశనం చేస్తాయి. ఈ ప్రయోజనం ఇన్ఫెక్షన్లను నివారించడమే కాకుండా జీర్ణక్రియ ఆరోగ్యంపై కూడా ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. లవంగాల నూనె యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలని కలిగి ఉంటుంది. ఈ ప్రభావాలు కేవలం 2 రోజుల్లోనే కనిపిస్తాయి. లవంగాలను తమ ఆహారంలో చేర్చుకునే వ్యక్తులు శ్వాసకోశ వ్యాధులు మరియు సీజనల్ వ్యాధులకు తక్కువ
ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. వైరస్లు ఎక్కువగా ఉండే శీతాకాలంలో ఈ ప్రయోజనం చాలా ముఖ్యమైనది. ఇక డే 3 షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. 3వ రోజు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. 3వ రోజు నాటికి మీ శరీరం యొక్క గ్లూకోజ్ జీవక్రియ గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ ప్రభావాన్ని మందులు లేకుండా సాధించడం చాలా కష్టం. లవంగాలు ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తాయని మరియు రక్తంలో గ్లూకోజ్ ని తగ్గిస్తుందని రీసెంట్ స్టడీస్ సూచిస్తున్నాయి. ముఖ్యంగా దీంట్లో ఉండే కొన్ని కాంపౌండ్స్ లివర్ లో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. అంటే గ్లూకోజ్ మరింత సులభంగా అబ్జార్బ్ అవుతుంది మరియు ఎనర్జీగా మార్చబడుతుంది. లవంగాల్లో కీలకమైన మ్యాంగనీస్ మినరల్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి మరియు గ్లూకోజ్ జీవక్రియకు అవసరం. లవంగాల యాంటీ ఆక్సిడెంట్లు మీ బీటా కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తాయి కాబట్టి తగినంత ఇన్సులిన్ని ఉత్పత్తి చేయడాన్ని కొనసాగించడానికి వీలు కల్పిస్తాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. షుగర్ లెవెల్స్ న్యూట్రలైజ్ చేయడం వల్ల షుగర్ క్రేవింగ్స్ తగ్గుతాయి మరియు రోజంతా స్థిరమైన మానసిక స్థితి అందిస్తుంది. చూస్తున్నారు కదా లవంగాలు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయో. ఈ బెనిఫిట్స్ అన్ని వింటుంటే వెంటనే లవంగాల డబ్బా పక్కన తెచ్చిపెట్టుకోవాలనిపిస్తుంది కదా. అప్పుడే అయిపోయాయి అనుకోకండి, ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి కూడా ఇప్పుడే తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. అలాగే ఇప్పటి వరకు చెప్పిన బెనిఫిట్స్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒకసారి వీడియోని లైక్ చేయండి. ఇక డే 4 లివర్ హెల్త్. 4వ రోజు నుంచి లివర్ బెనిఫిట్స్ ని చూపించడం ప్రారంభిస్తాయి. లవంగాలు కాలేయాన్ని అనేక విధాలుగా రక్షిస్తాయి. లవంగంలో ఉండే యూజినాల్ సిర్రోసిస్ మరియు ఫ్యాటీ లివర్ వంటి లివర్ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే అది మరింత సమర్థవంతంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. లవంగాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు లివర్ యొక్క లైనింగ్ ని విషపూరితమైన మరియు హానికరమైన పదార్థాల నుంచి రక్షిస్తాయి. యూజినాల్ లివర్ యొక్క పునరుత్పత్తి ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుంది. దెబ్బతిన్న ప్రాంతాలు తమకు తాము బాగు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. లివర్ ఆరోగ్యంగా మారినప్పుడు పూర్తి శరీరం ప్రయోజనం పొందుతుంది. ఎందుకంటే ఇది మందులను ప్రాసెస్ చేసే, ఫిల్టర్ చేసే, ప్రోటీన్లను ఉత్పత్తి చేసే మరియు జీవక్రియను నియంత్రించే ఒక ముఖ్యమైన ఆర్గన్. లివర్ డిటాక్స్ అయినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ కూడా బలంగా మారుతుంది. ఎందుకంటే ఆరోగ్యకరమైన లివర్ మాత్రమే బ్యాక్టీరియా మరియు హానికరమైన పదార్థాలతో పోరాడగలదు. డే 5 గుండె ఆరోగ్యం. 5వ రోజు మీ గుండె మరియు రక్త నాళాల ప్రొటెక్షన్ కొత్త స్థాయికి చేరుకుంటాయి. లవంగాలు గుండె ఆరోగ్యంతో లోతుగా ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే వాటి యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు శరీరంలోని ఒత్తిడి మరియు వాపుని తగ్గిస్తాయి. మీ రక్తనాళాలు విస్తారంగా మారుతాయి మరియు మీ గుండె ఎక్కువ శక్తితో రక్తాన్ని పంప్ చేయడం ప్రారంభిస్తుంది. ధమనులు ఇరుకవ్వడమే గుండె జబ్బుల ప్రధాన కారణం. కానీ లవంగాలు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. లవంగాల్లో మ్యాంగనీస్ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఈ మెరుగైన ప్రసరణ ఫలితంగా ఆక్సిజన్ మీ అన్ని కణజాలాలకు సులభంగా చేరుతుంది. ఇది పూర్తిగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక డే 6 క్యాన్సర్ ని నివారిస్తుంది. 6వ రోజు లవంగాలు వాటి సామర్థ్యాన్ని చూపించడం ప్రారంభిస్తాయి. ఆ లవంగాలలోని యూజినాల్ మరియు ఇతర బయో యాక్టివ్ సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. తద్వారా అవి వాటంతటవే చనిపోతాయని రీసెర్చ్ స్టడీస్ చెబుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఫినోలిక్ కాంపౌండ్స్ ట్యూమర్ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి మరియు క్యాన్సర్ కణాలను పెరగడానికి అవసరమైన సంకేతాలను నిరోధిస్తాయి. లవంగాల యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కు దారితీసే నష్టం నుంచి మీ డిఎన్ఏను కూడా రక్షిస్తాయి. ఇక డే 7 పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. 7వ రోజు లవంగాల యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు పెయిన్ కిల్లర్ ప్రయోజనాలు ప్రారంభమవుతాయి. వీటిలో ఉండే యూజినాల్ పెయిన్ మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్, డయాబెటిస్, గుండె జబ్బులు మరియు అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు మూల కారణమైన దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ క్రమంగా తగ్గడం ప్రారంభిస్తుంది. చూశారు కదా 7 బెనిఫిట్స్. ఈ 7 బెనిఫిట్స్ లో మిమ్మల్ని ఎక్కువగా ఇంప్రెస్ చేసిన బెనిఫిట్ ఏంటో కామెంట్ చేయండి. ఈ పెయిన్ కిల్లర్ ప్రభావం దంతాలు లేదా చిగుళ్ళ నొప్పికి మాత్రమే పరిమితం కాదు. ఇది జాయింట్స్, టెండాన్స్ మరియు
అవయవాలలోకి లోతుగా వ్యాపిస్తుంది. యూజినాల్ మరియు థైమాల్ మీ మెదడులోని గాబా రిసెప్టార్స్ను ప్రభావితం చేస్తాయి, పెయిన్ అవగాహనను తగ్గిస్తాయి మరియు మిమ్మల్ని రిలాక్స్డ్గా ఉంచుతాయి. వీటి యొక్క ఫ్లేవనాయిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ తగ్గించడం వల్ల హీలింగ్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఈ 7వ రోజు నాటికి మీరు కీళ్ళ నొప్పులు మరియు కండరాల నొప్పులు పెద్ద తేడాని గమనిస్తారు. చూసారు కదా, కేవలం 2 లవంగాలు 7 రోజుల్లో మీ శరీరం, మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది కదా. మిమ్మల్ని ఆశ్చర్యపరిచి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ బెనిఫిట్స్ అన్ని చూసారు కదా, మరి వీటిని ఎలా పొందాలి, ఎలా ఉపయోగిస్తే దీని ప్రభావం ఉంటుంది, అక్కడికే వస్తున్నా. లవంగాల్లో కొన్ని చిట్కాలను గురించి తెలుసుకుందాం. మొదటిది, లవంగాలు మరియు యాలకులు ఒకే మోతాదులో తీసుకొని పొడి చేసి భోజనం చేసిన తరువాత చిటికెడు పొడిని నోట్లో వేసుకోవడం వల్ల నోట్లో ఉన్న దుర్వాసన దూరం అవుతుంది. చెడు శ్వాసతో ఇబ్బంది పడే వారికి ఇది బెస్ట్గా పనిచేస్తుంది. అలాగే జీర్ణ సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఇక 2వది, ఉదయం బ్రష్ చేసిన తర్వాత 2 లవంగాలను బాగా నమిలి ఆ తర్వాత మింగండి. మొదట్లో రుచి కాస్త చేదుగా అనిపించిన నెమ్మదిగా అలవాటు అవుతుంది. ఇక 3వది, 2-3 లవంగాలను వేడి నీటిలో 5 నుంచి 10 నిమిషాలు నానబెట్టి ఆపై వడగట్టి తాగొచ్చు. ఇలా తాగడం వల్ల కూడా బెనిఫిట్స్ పొందొచ్చు. లవంగాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఏ ఫుడ్ అయినా మోతాదుకి మించి తీసుకోకూడదు. అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో లేదా లాక్టేటింగ్ పీరియడ్లో ఉన్న స్త్రీలు ప్రతిరోజు లవంగాలను ఉపయోగించకపోవడం మంచిది. ఎల్లప్పుడూ ఫ్రెష్ లవంగాలను ఉపయోగించండి. వీలైతే పౌడర్ రూపంలో కాకుండా హోల్ ఫామ్లోనే ఉపయోగించండి. గుర్తుంచుకోండి, ఒకవేళ మీరు ఏదైనా జీర్ణ సమస్యతో బాధపడుతుంటే లవంగాలను భోజనం తర్వాత మాత్రమే ఉపయోగించండి. అలాగే రోజుకి 2 నుంచి 4 కంటే ఎక్కువ ఉపయోగించకండి. ఒకవేళ మీరు బ్లీడింగ్ సమస్యలతో బాధపడుతుంటే వీటిని ఉపయోగించే ముందు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అలాగే క్లోవ్ ఆయిల్ని ఓరల్గా ఉపయోగించకండి. ముఖ్యంగా చిన్న పిల్లలను దూరంగా ఉంచండి. చూసారు కదా, 2 లవంగాల వల్ల 7 రోజుల్లో ఎన్ని లాభాలో. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే వాటిని దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము 26 ఏళ్లుగా మిలియన్ మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 4 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను నివారించాం. అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదకి వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.